బాపట్ల ఎమ్మెల్యేగా వేగేశ్ నరేంద్ర వర్మ కావాలా లేదంటే కోన రఘుపతి గారు కావాలా? మళ్ళీ మాకు వేగేశ్ నరేంద్ర వర్మ గారే కావాలి. ఎందుకు వేగేశ్ నరేంద్ర వర్మ గారు? ఆయన వేగేసిన ఫౌండేషన్ ద్వారా పదవిలో లేకుండానే ఏమీ ఆశించకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఆ పదవిలో ఉండి కూడా కోన రఘుపతి ఏమీ చేయలేదు. మాది 33వ వార్డు చెంగలరాడితో, నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. నా ఇంటి ముందు సైడ్ కాలవే తీయలేదు. వాడికి నేను ఎలా ఓటేస్తాను? అభివృద్ధి చేసే వాళ్ళని కోరుకుంటాం, సహాయం చేసే వాళ్ళని కోరుకుంటాం, కానీ ఏమీ చేయలేని పనికి మనల్ని అది మనల్ని కోరుకోం కదా ఎవరుమైనా. పథకాలు అందుతున్నాయి కదా వైసీపీ నుంచి అని అంటున్నారు. వైసీపీ నుంచి ఎవరికి ఇచ్చాడు వాడు? ఎవరికి ఇచ్చాడు? నేను నా పేరు నా అడ్రస్ మొత్తం చెప్పా. అమ్మఒడి రాలా నాకు. ఎందుకు రాలా? నాకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. నా ఇష్టం అది. కరెంటు బిల్లు నేను కాల్చుకుంటున్నా, నేను కట్టుకుంటున్నాను. నువ్వేమైనా కడుతున్నావా? నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమైనా వేసి నాకు కడుతున్నావా? కట్టట్లేదు కదా. నువ్వు పథకాలు అమలు పరిచేటప్పుడు కరెంటు వాడుకోకూడదు, కరెంట్ లేని వాళ్ళకి అమ్మఒడి ఇస్తాను అని చెప్పాలి అని నువ్వు చెప్పలా. నువ్వు ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకాన్ని నేను అందజేస్తానన్నావు. కరెంటు బిల్లు నాకు వస్తే నీకేం నొప్పి? కట్టుకునేది నేను. మరి అలాంటివన్నీ మాకు ఉంటాయి కదా. మేము ఎక్కడెక్కడో ఎతకట్లా. మా విషయాల్లో, మా జీవితాల్లో, మా వార్డుల్లో, మా సంఘటనలే మేము చెప్తున్నాం. ఎక్కడో వెళ్ళి చెప్పట్లా. నా విషయంలో నాకు అమ్మబడి రాలా. మా ఇంటి ముందు సైడ్ కాలువ లేదు. నేను కరెంటు బిల్లు కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. అలాంటప్పుడు నువ్వు మాకేమి ఇస్తున్నావు? అలాంటప్పుడు మేము పనిచేసే నాయకుల్ని కోరుకుంటాం, పనిచేయని అదవలను కోరుకోం. కోన రఘుపతి గారు ఈసారి ఓడిపోతారంటారా? ఖచ్చితంగా ఓడిపోతాడు. మరి బాపట్లలో టీడీపీ నుంచి వేగేశ్ నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారా? గెలిపించుకోవాలనే కదా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇళ్లలో కనీసం కోన రఘుపతి అంపటే ఒక్క ఆడవాళ్ళన్నా కనిపిస్తున్నారా? అదే నరేంద్ర వర్మ గారు అంపటి చూడండి, ఎంతమంది మహిళలు ఇళ్ళు వాకిళ్ళు పిల్లలను మొదలు పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన వెంట తిరుగుతున్నాం మేము. ఎందుకు? ఆయన గెలిపించుకోవాలని. ఇంట్లో ఆడది బయటకు వచ్చిందంటే ఆ ఇల్లు మొత్తం, ఆ కుటుంబాన్ని మొత్తం మార్చుకునే శక్తి ఆడదానికి ఉండిద్ది. ఆ శక్తితోనే మేము బయటకు వస్తున్నాం, మేము మార్చుకుంటాం, మా నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుంటాం. ఎందుకు ఆయన పైన అంత నమ్మకం? అదే చెప్తున్నాం కదా. ఆయన ఏమీ లేకుండానే, ఏమీ పదవులు ఏమీ లేకుండా ఆయన ఎన్నో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కనీసం చెయ్యి ఇరిగిన, కాలు ఇరిగిన, ఇల్లు కాలిన ప్రతి దానికి ఆయన నేనున్నానని ఇంటి ముందుకు వెళ్ళి నుంచిన ప్రతి ఒక్కళ్ళకి ఇదిగో అమ్మ నేనున్నానని చేయూతనిస్తున్నాడు. ఈరోజు కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టలేని పిల్లలు ఉన్నారు. కళ్ళ తల్లిదండ్రులను రోడ్డు మీద పడేసే పిల్లలు ఉన్నారు. ఆయనకేం అవసరం అండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి నేనున్నానని చేయడానికి? అలాంటి వాడిని కోరుకోవద్దా మరి? అలాంటి వాడికి పని చేయొద్దా మరి? అలాంటి వాడిని మేము ఎమ్మెల్యే చేసుకోవడంలో తప్పే ఉంది. అందుకే మేము చేయాలనుకుంటున్నాం. పక్కాగా గెలిపించుకోవడానికి సిద్ధపడ్డాం, పక్కాగా గెలిపించుకుంటాం. మా నరేంద్ర వర్మ గారి కోసం మేము ఎంత దూరం అయినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం.